హే గైస్ అందరికీ నమస్కారం. అందరూ మంచిగా ఉన్నారు కదా. ఈరోజు ఒక మంచి ప్లేస్ చూపించడానికి అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వెళ్తే వచ్చేస్తాయి. ఏం చూపిస్తున్నాను, ఇది వైజాగ్ బీచ్ అనుకుంటున్నారా? ఇది వైజాగ్ బీచ్ కాదండి, పూరి బీచ్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో అందుకే బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూసారు కదా, మనకి లోపలికి రాగానే ఇలా చాలా పెద్ద ఒంటెలు అయితే కనిపిస్తాయి. మనకి ఈ రోజుల్లో ఒంటెలు చాలా రేర్గా కనిపిస్తున్నాయి. అందులోనూ ఎక్కడ కనిపించేవి ఏంటంటే చాలా చాలా పెద్దవన్నమాట. చూసారు కదా, ఇది పడుకొని ఉంది. యాక్చువల్లీ మేము ఫస్ట్ చూసి దీన్ని బొమ్మేమో అనుకున్నాము, కానీ కాదు, అది కళ్ళు తెరుచుకొని మరీ ఉందన్నమాట. చూసారు ఎంత పెద్దది ఉందో. ఇంకా దాన్ని మంచిగా ఎంతలాగా డెకరేట్ చేశారో చూడండి. ఎక్కడానికి కూడా నిచ్చెన వేశారు. అండ్ మనకి ఏంటంటే పూరి బీచ్లో అదొక ఫెస్టివల్ లానే ఉంటుందన్నమాట. మనకి రెగ్యులర్గా మనకి ప్లెయిన్గా అలా ఏం ఉండదు. అక్కడ ఏదో ఒక ఫెస్టివల్ జరుగుతున్నట్టు ఉంటుంది మనకి ఇక్కడ. ఎందుకంటే పూరిని విజిట్ చేయడానికి చాలా మంది జనాలు అయితే వస్తారు కదా, జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి కానీ లేకపోతే ఇక్కడున్న చాలా క్షేత్రాలు దర్శించుకోవడానికి చాలా మంది జనాలు వస్తారు. సో అందుకని అనుకుంటాను, ఇక్కడ మాత్రం దొరకలేని వస్తువు అంటూ ఏముండదు అనమాట. యాక్చువల్లీ అక్కడ మార్కెట్స్లో ఉంటాయి, కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే బీచ్లోనే చాలా పెద్ద మార్కెట్ ఉంటుందన్నమాట. A to Z అన్నీ దొరుకుతాయి మనకి కావాల్సినవి. లైక్ బొమ్మలు కానీ లేకపోతే లేడీస్కి బ్యాగ్స్ కానీ ఇలాంటివి చాలా చాలా దొరుకుతాయి అనమాట ఇక్కడ. అండ్ అక్కడ కుర్చీలు వేసి ఉన్నాయి చూసారా. ఆ కుర్చీలు ఎందుకంటే మనం అక్కడ బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేయడానికి కుర్చీలో కూర్చొని ఏదైనా తినడానికైనా లేకపోతే మాట్లాడుకొని కూర్చోడానికైనా కుర్చీలు వేశారనమాట. దానికి గంటకి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. అది ఫ్రీ అయితే కాదు, కుర్చీలో కూర్చోడానికి 1 అవర్కి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అందుకని చెప్పి కుర్చీలు అయితే వేశారనమాట. అండ్ ఇంకా మనం అక్కడి నుంచి మనకి ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇలా మార్కెట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకి చాలా రకాల బొమ్మలు అయితే దొరుకుతాయి అన్నమాట. గవ్వలతోని, బీచ్లో గవ్వలు ఉంటాయి కదా, శంఖాలు, ఇంకా గవ్వలతో చేసే హ్యాంగర్స్, అంటే ఇంటి ముందు తగిలించుకోవడానికి అలాంటివి కూడా మనకి చాలా రకాలు దొరుకుతాయి. ఎందుకంటే ఇది బీచ్ సైడ్ ఉంది కాబట్టి అవన్నీ కామన్గా దొరికేవి. ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి లేడీస్కి బ్యాంగిల్స్ కానీ లేకపోతే హెయిర్ యాక్సెసరీస్ కానీ ఇలా ప్రతిదీ ఉంటుంది అనమాట. లేడీస్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అది కాకుండా చూసారా, మా ఆయన ఇక్కడ నాకు ఏంటంటే హెయిర్ బ్యాండ్స్ చూస్తున్నాడు అనమాట. బాగున్నాయి ఇక్కడ. కాకపోతే కొంచెం కాస్ట్ అనేది అంత ఎఫోర్డబుల్గా అయితే లేదు, కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు కాస్ట్ అనేది. మనం బేరం ఆడుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట తీసుకోలేకపోవడం అనేది. వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ చెప్తారు. మనం వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి కొనేయకుండా మంచిగా బేరం ఆడితే మాత్రం మనకి మంచి ప్రైస్కే దొరుకుతాయి. ఇక్కడ వాళ్ళు చాలా మందికి తెలుగు రాదనమాట. సో మనకి హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, కొంచెం కష్టమవుతుంది. కానీ కొంతమందికి తెలుగు వచ్చినా కూడా వాళ్ళు ఏంటంటే హిందీలోనే మాట్లాడతారు. మనం అలా మాట్లాడుతూ ఉంటే లాస్ట్కి వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడతారు. వాళ్ళకి రాదనుకొని మనం ఎంత పడితే అంత డబ్బులు ఇచ్చేస్తే మాత్రం మనమే మోసపోతాం అనమాట. ఇక్కడ ఈ స్టాల్లో చూసారు కదా, చాలా బొమ్మలు అయితే ఉన్నాయి. ఇంకా కీ చైన్లు, మెల్లోకి చైన్లు, ఇలాగా ఇంట్లో ఏంటంటే కబోర్డ్స్లో పెట్టుకోవడానికి బొమ్మలు ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ బొమ్మ నాకు చాలా బాగా నచ్చింది. అంటే టెంపుల్, పూరి జగన్నాథ స్వామి టెంపుల్ లాగా డిజైన్ చేశారు దీన్ని. మనకి యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుందన్నమాట. నాకు చూడగానే చాలా బాగా నచ్చింది. చాలా క్యూట్గా కూడా ఉంది కదా. కానీ ఇది ఒక్కటే 250 రూపీస్ చెప్పారు బీచ్లో. మేము ఏంటంటే వేరే దగ్గర తీసుకున్నాం అనమాట. ఇక్కడ సేమ్ టెంపుల్ 150 రూపీస్కి చాలా పెద్దది వచ్చింది అనమాట మాకు. అందుకని చెప్పి మేము వేరే దగ్గర అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ చూసారు కదా, ఏనుగు బొమ్మలు అవి భలే ఉన్నాయి. నాకు తెలిసి ఇది కొబ్బరి పీచుతో చేసిన బొమ్మలు. ఇక్కడ ఏంటంటే ఒంటె, ఏనుగు, ఇంకా గుర్రం, ఇలాగ పిచ్చుకలు గూడు, ఇంకా హౌస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ రకరకాల బొమ్మలు అయితే ఇక్కడ చేశారు. ఇవి చూడగానే చాలా చాలా నచ్చాయి అనమాట. అంటే ఏంటంటే ఇవేవో పెయింట్లు వేసి అలా చేసినవి అయితే చాలా న్యాచురల్ గా చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాయన్నమాట. నాకు చూడగానే చాలా బాగా నచ్చాయి. అతను ఫస్ట్ ఏంటంటే 150 రూపాయలు చెప్పాడనమాట. ఎంత బేరం ఆడినా సరే తగ్గలేదు. ఇంకా మాకు వద్దు అని చెప్పి మేము వెళ్ళిపోతుంటే అప్పుడు ఒకటి 50 రూపీస్కి ఇచ్చాడు అనమాట. అంటే మేము అలా 50 రూపీస్ లెక్కన తీసుకున్నాము. చాలా బేరం ఆడాలి. ఇక్కడ మాత్రం బేరం ఆడలేదంటే మాత్రం మనం మోసపోయినట్టే. చూసారు కదా, మేము ఫైనల్గా 4 రకాలు అయితే తీసుకున్నాం అనమాట. అన్నీ ఒకే రకం ఎందుకని చెప్పి 4 వేరేవి తీసుకున్నాము. అండ్ ఇంకా ఆ లైన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు వేరే లైన్లోకి వచ్చాము. చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది ఇక్కడ. ఏదో ఒక 5-6 స్టాల్స్ కన్నా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ ప్రతిదీ దొరుకుతాయి. అండ్ ఇప్పుడు వేరే లైన్లోకి వచ్చాం కదా, సేమ్ అన్నిటి దగ్గర ఒకేలాగా ఉన్నాయి కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ కాస్ట్లు కూడా ఏంటంటే ఒక స్టాల్లో ఎక్కువ చెప్తే ఇంకో స్టాల్లో అదే బొమ్మ కొంచెం తక్కువ రేటుకి చెప్తున్నారు అనమాట. ఇక్కడ బొమ్మలు చూసారా, పూరి జగన్నాథ స్వామివి ఎంత బాగున్నాయో. మొత్తం ఇవన్నీ మట్టి బొమ్మలు అనమాట, దేవుళ్ళవి ఇవన్నీ కూడా. ఇవి కూడా చాలా బాగున్నాయి.
పూరి జగన్నాథ స్వామివి, కృష్ణుడివి, వినాయకుడివి, ఇంకా ఏంటంటే చక్రం ఉంటుంది కదా సూర్యదేవుడిది, రథచక్రాలు ఉంటాయి కదా అలాంటివి కూడా. ఇంకా ఇవన్నీ చెక్కతో చేసినవి అనమాట. ట్రైన్లు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అండ్ చూడండి ఇది మా ఆయన చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే సైకిల్, నాకు తెలిసి అది ఐరన్తో చేసింది అనుకుంటాను. ఐరన్తో చేసిన సైకిల్. ఇంకా ఏంటంటే బుల్లెట్ కూడా ఉంది. బుల్లెట్ చూడండి ఎంత క్యూట్గా, చాలా బాగుంది కదా అసలు. చూడగానే ఇది కూడా మంచిగా క్యూట్ అనిపించింది నాకైతే. ఇప్పుడు అక్కడి నుంచి మనం వేరే లైన్కి వస్తే మొత్తం ఫుడ్ కోర్ట్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, ఫాస్ట్ ఫుడ్ అంతా దొరుకుతుంది ఇక్కడ. పానీపూరి, నూడిల్స్, పావ్ బాజీ, ఇంకా ఏంటంటే తాగడానికి కూడా దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మూరీ మిక్సర్, ఇంకా ఫ్రూట్స్, ఇంకా ఏంటంటే మనకి మిరపకాయ బజ్జీలు, రోటీలు, ఇలాగా పకోడీ, ఇంకా ఇలాంటివి చాలా దొరుకుతున్నాయి అనమాట. పొటాటో చిప్స్ చూడండి ఎలా వేలాడదీశారో. అక్కడ బీచ్ పక్కనే ఉంటాయి. ఇవి కొనుక్కొని అక్కడ తింటూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వ్యూని అయితే మాత్రం. ఇంకా మనకి ఎక్కడ పడితే అక్కడ మీకు రెడ్గా కనిపిస్తున్నాయి, అవి ఏంటా అనుకుంటున్నారా, అవన్నీ చేపలు అనమాట. పక్కనే బీచ్ ఉంది కదా, సో ఫ్రెష్గా అక్కడి నుంచి చేపలను తీసుకొచ్చి మన ముందే మొత్తం మసాలా అదంతా మ్యారినేట్ చేసి కాల్చి అయితే అక్కడ పెడుతున్నారు. ఆ స్మెల్కే నాకు తినాలనిపించింది. కానీ మనం వెళ్ళింది గుడికి కాబట్టి అక్కడ తినకూడదు నాన్ వెజ్ అనేది. సో ఆ ఉద్దేశంతో మేమైతే తినలేదు. దట్టు మేము సాటర్డే వెళ్ళాము, పౌర్ణమి రోజు వెళ్ళామన్నమాట. సో అందుకని చెప్పి మేము అస్సలు నాన్ వెజ్ తినలేదు. అని చూస్తే మాత్రం మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది అక్కడ. అండ్ మేము ఇంకా అవన్నీ చూసి ఇంకా వెజ్ తినాలి కాబట్టి వచ్చి పావుబాజీ కూడా మంచిగా చేస్తున్నారనమాట అక్కడ. సో అందుకని చెప్పి మేము పావుబాజీ దగ్గరికి అయితే వచ్చాం, పావుబాజీ తినాలనిపిస్తుంది అని చెప్పి. సో వచ్చిన తర్వాత చూసారు కదా అతను ఏంటంటే ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పావుబాజీ చేస్తున్నారు. ఇతని దగ్గర పావుబాజీ కాకుండా ఇంకా అవేవో అప్పడాలు లాంటివి కూడా ఉన్నాయి. మీరు అక్కడ చూసినట్లయితే అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ అప్పడాలు. అంటే నాకు తెలిసి అందులో ఆ కర్రీ అనేది వేసిస్తారేమో, కర్రీ ఆనియన్స్ అవన్నీ కూడా వేసిస్తారు అనుకుంటాను. అందుకని చెప్పి అవి కూడా ఉన్నాయన్నమాట. కానీ మేమైతే పావుబాజీ చెప్పామన్నమాట. చూడండి మేము వచ్చింది చాలా లేట్గా వచ్చాము, కానీ ఎంతమంది జనాలు ఉన్నారంటే చాలా రద్దీగా ఉంది. మరీ తోసుకునేంత కాకపోయినా చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారనమాట అక్కడ. ఫుడ్ స్టాల్లో అయినా లేకపోతే బొమ్మలు కొనే దగ్గర బీచ్ వ్యూని చూడడానికి కూడా చాలా మంది జనాలు వచ్చారు. నాకు చాలా చాలా ఆకలిస్తుంది, కానీ పావుబాజీ బండి దగ్గర చాలా మంది ఉన్నారనమాట. నాకు తెలిసి అక్కడ టేస్ట్ బాగుంటుందేమో అందుకే అంతమంది ఉన్నారు అనుకుంటాను. చూసారు కదా అతను ఏంటంటే చాలా ఫాస్ట్గా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. ముందు ఏంటంటే వాళ్ళందరికీ ఇచ్చేసిన తర్వాత మాకు అనుకుంటాను ఫస్ట్ ఏంటంటే పావుబాజీ ఇంకా కర్రీ వేసి లెమన్ వేసి అందులో ఆనియన్స్ ఇంకా అదేదో మసాలా కూడా వేస్తున్నారు వీళ్ళు. అవన్నీ వేసి సర్వ్ చేస్తున్నారు అనమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మీకు ముందే చెప్పాను కదా పౌర్ణమి అని చెప్పి. సో మేము ఏంటంటే మా పావుబాజీ అయితే మాకు దగ్గరకు వచ్చేసింది. చూడండి చాలా బాగుంది కదా. అండ్ అది తీసుకొని మేము వస్తున్నప్పుడు అంటే బీచ్ దగ్గర కూర్చొని తిందాం అనుకుంటున్నాము. సో శివుణ్ణి ఇలాగ తయారు చేశారు, మట్టితో తయారు చేశారనమాట అక్కడ. చాలా చాలా బాగుంది కదా. సేమ్ మనకి చూడడానికి ఎంత అందంగా ఉందో చూడండి. కింద ఏంటంటే నాగపాము, ఇంకా శివుడు, ఆ హెయిర్ కానీ పైన నెలవంక కానీ చాలా బాగుంది. ఇంకా అది చూసి మేము ఎక్కడ కూర్చోవాలా అని చూస్తున్నాం అనమాట. మనకి పౌర్ణమి కదా, పైన చంద్రుడు, కిందన ఏంటంటే ఆ అలల మీద చంద్రుడివి కాంతి పడుతుంటే చూడండి ఎంత బాగుందో. అసలు అక్కడే ఉండిపోవాలనిపించింది అనమాట, అంత అందంగా ఉంది. ఫైనల్గా మా ఫుడ్ మేము తీసేసుకున్నాం కాబట్టి ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ అలలు చేస్తున్న సౌండ్ని వింటూ కూడా మేము ఆ ఒడ్డులోనే కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఫుడ్ తింటూ కూడా ఇంకా తినేసిన ఏమన్నా తాగాలనిపించింది. సో ఇక్కడ ఏంటంటే లెమన్ సోడా అని చెప్పి మాకు స్టాల్ కనిపించింది. సో అందుకని చెప్పి ఇక్కడ ఆగామన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి సేమ్ ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ అంతా మన ఆంధ్రాలో చేసినట్టే ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఫస్ట్ మనకి సోడా వేసే ముందు గ్లాస్లో ఏంటంటే మసాలా అనేది వేస్తున్నారు. అండ్ అదంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత పైన కూడా కొంచెం మసాలా వేసిస్తున్నారు. టేస్ట్ అయితే బాగానే ఉంది, రెగ్యులర్గానే ఉంది, కానీ ఆ మసాలా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. సేమ్ ఇంకా ప్రాసెస్ అంతా కూడా మన దగ్గర ఎలా అయితే చేస్తారో అక్కడ కూడా అలానే చేస్తున్నారు. అండ్ చూడండి ఆ మసాలా వేసేటప్పుడు ఏంటంటే గ్యాస్ అనేది ఇలా పొంగుతుంది. వెంటనే తీసుకొని తాగితే టేస్ట్ చాలా చాలా బాగుంది. అతను ప్రిపేర్ చేస్తుంది మా కోసమే అనమాట. అందుకని చెప్పి మేకింగ్ మొత్తం తీస్తున్నాను. ఇంకా ఫైనల్గా మన సోడా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మనం కూల్గా అయితే తాగేసి అక్కడి నుంచి బయలుదేరిపోవడమే. అప్పటికే మేము వచ్చి చాలా టైం అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పి ఇది తాగేసిన తర్వాత మేము ఇంకేంటంటే మళ్ళీ మేము రూమ్కి బయలుదేరిపోతున్నాము. చూసారు కదా ఇదంతా రోడ్ పాయింట్. మనకి ఏంటంటే అక్కడ ఆటోలు చూస్తే చాలా వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఆటోలు మాత్రం అవి ఏంటంటే బ్యాటరీ బేస్ అనుకుంటాను అవన్నీ కూడా. సో ఏంటంటే బ్యాటరీతోని పనిచేస్తున్నాయి అలా అని చెప్పి మళ్ళీ డీజిల్తో కూడా పనిచేసే
ఆటోలు కూడా ఉన్నాయి. అండ్ ఆటోలో కూడా ఎక్కువ జనాలు అయితే పట్టరు. ఓన్లీ 4 మెంబర్స్, 5 మెంబర్స్ చాలా కష్టం, 4 అయితే ఈజీగా పడతారనమాట. సో చాలా వరకు ఇలాంటి ఆటోలే ఉన్నాయి ఇక్కడ. అంత జనాలు ఎక్కువ పట్టరు, అలాగని చెప్పి పొల్యూషన్ కూడా ఎక్కువ, దీనివల్ల వచ్చే పొల్యూషన్ కూడా ఎక్కువ ఉండదు. అండ్ ఇక్కడ మనకి రోడ్ సైడ్ కూడా మనకి ఏంటంటే చాలా వరకు బొమ్మలు, ఇంకా ఏంటంటే చిన్న చిన్న లైటింగ్స్తో ఉన్నవి ఇలాంటివి కూడా అమ్ముతున్నారు. ఇంక ఇటువైపు అంతా బీచ్ కదా, అటువైపు అంతా ఏంటంటే రూమ్స్ అనమాట. అటువైపు అంతా కూడా లాడ్జెస్, ఇంకా ఏంటంటే రూమ్స్. అది విజిటింగ్ ఏరియా కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే బీచ్ పక్కనే ఉన్నాయి. మేము కూడా బీచ్కి నియర్లోనే తీసుకున్నాము, ఎందుకంటే వచ్చి విజిట్ చేయడానికి వెళ్ళడానికి బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడ నుంచి చాలా దగ్గర, బై వాక్ మేము వెళ్ళిపోయేటట్టే ప్రిఫర్ చేసి తీసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ ఈ లైటింగ్ చూడండి, లైటింగ్ బొమ్మలు అంటే ఏంటంటే బెడ్ లైట్ లాంటివి ఉన్నాయి ఇక్కడ. నాకు చూడగానే ఆ నైట్కి ఏంటంటే భలే మెరిసిపోతున్నాయి అవి, చాలా బాగున్నాయి అవి చూడడానికి మాత్రం. ఇంకా అలా రోడ్ సైడ్ నడుచుకుంటూ మాట్లాడుకుంటూ మా రూమ్ వరకు మేమైతే వచ్చేసాము. వచ్చి ఫుల్గా రెస్ట్ అయితే తీసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే ఏంటంటే ఇంకో మంచి ప్లేస్ చూడడానికి వెళ్ళాలి కదా. ఇంకా ఇలాంటి మంచి ప్లేసెస్ కోసం నేను మీకు చాలా చెప్తాను. సో అందుకే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి. చూసారు కదా, ఇది మార్నింగ్ వ్యూ. బీచ్ మాకు దగ్గర అని చెప్పాను కదా. సో మా రూమ్ నుంచి ఇలా మీకు జూమ్ చేసినట్లయితే బీచ్ కనిపిస్తుంది అక్కడ, చూసారు కదా. ఇది వ్యూ అనమాట, మార్నింగ్ వ్యూ. అండ్ అక్కడ కూడా వెనకాతలు చూడండి, మొత్తం చెట్లు అవన్నీ కూడా, బిల్డింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇంకా మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఎవరెవరు మీరు పూరి బీచ్ని విజిట్ చేశారో వాళ్ళు కూడా కమెంట్ చేయండి. ఒకవేళ విజిట్ చేయకపోతే వెళ్ళి విజిట్ చేయండి. పూరి చాలా బాగుంటుంది, చాలా టెంపుల్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, అంటే అన్ని పురాతనమైన ఉంటాయన్నమాట. సో తప్పకుండా విజిట్ చేయండి ఒక్కసారైనా. ఇంక నేనైతే మరి ఉంటాను. బాయ్ బాయ్.